ఆన్లైన్లో ఎలా చూస్తారు? బొమ్మ చూసి కొనాలా. అవును. ఫస్ట్ బెనిఫిట్ మా దగ్గర అది. సెకండ్ బెనిఫిట్ డెలివరీ. వాడు చెప్తాడు 2 days 3 days అని, 10 days 15 days కూడా డెలివరీ ఇవ్వడు. అండ్ థర్డ్ బెనిఫిట్ చాలా ఆర్డర్స్ క్యాన్సిల్ చేస్తారు. ఓకే. చాలా ఆర్డర్స్ డబ్బులు తీసుకుంటున్నప్పుడు డెలివరబుల్ అంటాడు. మీరు పేమెంట్ చేసిన 2 minutesకి మీకు మెసేజ్ వస్తుంది, ఇట్స్ నాట్ డెలివరబుల్ టు యువర్ పిన్ కోడ్ అంటాడు. ఓకే. నెక్స్ట్ అది 15 days to 21 days అని 30 daysకి మీ పేమెంట్ని రీఫండ్ ఇస్తాడు. ఎందుకు అలా చేసుకోవడం? వచ్చి స్టోర్కి వచ్చి చక్కగా తీసుకొని వెళ్ళొచ్చు కదా. అవును. ఇంకా ఫోర్త్ వచ్చిన తర్వాత అందులో రాయి ఉంటుందా రప్పు ఉంటుందా అని కూడా తెలియదు, వచ్చినంత వరకు తెలియదు. అండ్ ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే మీరు డైరెక్ట్గా కంప్లైంట్ పెట్టుకోవాలా. ఒక ఫాల్ట్ వచ్చినా కూడా, ఇంతకుముందు రీప్లేస్మెంట్ అన్నారు కదా, ఇప్పుడు ఆ రీప్లేస్మెంట్ లేదు. యూ హ్యావ్ టు గో టు ద సర్వీస్ సెంటర్ అండ్ రిపేర్ ఇట్. అచ్చా. కొత్త ప్రోడక్ట్ మీరు ఎందుకు రిపేర్ చేసుకుంటారు? ఫ్రాడ్ వచ్చా అదే మా దగ్గర వచ్చిందంటే మేము డిఓ వేస్తాం, రీప్లేస్మెంట్ ఇచ్చేస్తాం ఆన్ ద స్పాట్. ఓకే. ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కదా ఆఫ్లైన్లో, మీకు ఎందుకు ఆన్లైన్కి వెళ్ళాలి? అదేలేండి. ఇంకేమన్నా డెప్త్ పాయింట్స్ ఉంటాయి సార్? రీఫర్బిష్డ్ ఫోన్స్ కూడా వాళ్ళు పెట్టి అమ్ముతుంటారు, నిజమైన కూడా అమ్మేస్తున్నారు. ఓకే. నీకు తెలియదు మీరు ఏం ఆర్డర్ చేస్తున్నారు. వాడు అక్కడ రీఫర్బిషన్ పెడతాడు, మనం తెలియదు, అబ్జర్వ్ చేయమేమో. అందరికీ అంతగా ఉండదు, చిన్నదిగా ఉంటుంది, ఎక్కడో ఒక పాయింట్లో ఇట్స్ రీఫర్బిషన్ పెడతాడు. మీరు ఫుల్ పేమెంట్ ఇచ్చి మీరు ఏదో తక్కువ ఉందనుకొని తెప్పించేసుకుంటారు. వచ్చిన తర్వాత అది రీఫర్బిష్డ్, నువ్వు క్లెయిమ్ చేయలేవు. క్లియర్గా పెట్టాము అని అంటాడు. సో యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. ఎందుకు షోరూమ్కి వచ్చి చక్కగా చూసుకొని చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు కదా. సో రీఫర్బిష్డ్ తీసుకోవడం వల్ల ఏమన్నా నష్టాలు ఉంటాయండి సార్? నమ్మచ్చా వాటిని? అది ఎవరి పేరు మీద ఉంటుందండి. మీరే ఒక కస్టమరు ఫైనాన్స్లో తీసుకున్నారు, అమ్మేశారు, అది వెళ్తుంది ఆన్లైన్కి వెళ్ళి మళ్ళీ మీదే వస్తుంది. అది పేమెంట్ కట్టకపోతే బ్లాక్ చేసే ఫెసిలిటీస్ ఉన్నాయి ఈరోజు. సో ఆస్కింగ్ ఫర్ ట్రబుల్ కదా. అవును. ఎందుకు ఆ ప్రాబ్లం? ఇప్పుడు ఇంకో మార్కెట్ ఒక ట్రెండ్ నడుస్తుంది సార్. చాలా మంది లాట్లో లైక్ అమెజాన్ నుంచో వీటి నుంచో వాట్ ఎవర్, లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ ద బ్రాండ్ నేమ్స్, బట్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లో ఉన్న ఫోన్స్ ఏవైతే సేల్ అవ్వో, లేకపోతే షోరూమ్స్లో ఉన్న డెమో పీసెస్ అవన్నీ బల్క్లో లాట్లో కొనుక్కొని ఆప్షన్స్లో వాటిని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్ముతున్నారు. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? రీసెంట్గా సజ్జనార్ సార్ ఒక ఆర్టికల్ వచ్చింది, సోషల్ మీడియాలో అవేర్నెస్ ఇచ్చారు. అస్సలు కొనద్దు అని అంటున్నారు. ఓకే. ఎందుకు అంటే దాంట్లో 1000 ఉంటాయి. ఆ పాత ఫోన్లో, మీరు కొనే ఫోన్లో ఎవరన్నా ఏదైనా ఒక బ్యాడ్ కమిట్ చేసి ఉంటే, మీరు వన్స్ మీ సిమ్ కార్డ్ వేయగానే ఐమీ నెంబర్ అక్కడ ట్రాక్ ఉంటుంది. మీరు ఈ సిమ్ వేయగానే ఆ ట్రాకింగ్ అక్కడికి వెళ్తుంది. సో వాళ్ళు ఏదైనా చేస్తుంటే అది మీరు రెస్పాన్సిబుల్ అవుతారు. ఫస్ట్ మీ దగ్గరికి అయితే వస్తారు, మళ్ళీ యూ హ్యావ్ టు ప్రూవ్ ఆల్ యువర్ థింగ్స్. ఎందుకు ఆస్కింగ్ ఫర్ ట్రబుల్? టుడే యూ హ్యావ్ ఎ స్మార్ట్ ఫోన్ అట్ 7,000 rupees అండి. 7,000 నుంచి మీకు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఆ సెకండ్ హ్యాండ్ కొనుక్కొని బాధపడి ఆ బ్యాటరీ బాగాలేదు, కెమెరా బాగాలేదు, ప్రాసెసర్ బాగాలేదు అనేవంతు ఓ 10-12 యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫోన్. మీకు ఏ సెకండ్ హ్యాండ్ 5,000-6,000 7,000 తక్కువ ఉండదండి. 10-12 కొత్త ఫోన్ తీసుకుంటే, అందుకే ఈఎంఐ కూడా ఇస్తామంటున్నాం కదా. అవును. ఇలాంటి గ్యాప్ని ఫిల్ చేయడానికి మీరు ఈఎంఐ ఇస్తాను. ఎగ్జాక్ట్లీ. ఈ షోరూమ్ నుండి డెమో ఫోన్స్ ఉంటాయి కదా సార్? అవునండి. అవైతే ఎవరు వాడినే కాదు కదా, అవి తీసుకోవచ్చు. బట్ ఒకటి అది కంటిన్యూస్ గా బ్యాటరీ అనేది కనెక్ట్ అయి ఉంటుంది, ఛార్జింగ్ అనేది ఎప్పుడూ కనెక్ట్ అయి ఉంటుంది, ఇది ఉంటుంది కదా. అలాంటివి తీసుకోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? అందుకే మీకు తక్కువ రేట్, అందులో ఏం ప్రాబ్లం రావడానికి ఉండదా? అందులో ఏం ప్రాబ్లం ఉండదు, జస్ట్ లైవ్ లో ఉంటాయి అవంతే. టాక్ టైం ఏం ఉండదు కదా, జస్ట్ ఆన్ ఉంటుంది అంతే. ఫోన్ ఏం వాడలేదు కదా. బట్ ఛార్జింగ్ ఈస్ కంటిన్యూస్లీ కనెక్టెడ్ టు ద ఫోన్ కదా. దానికేం లేదు, దానికేం అవ్వదు కదా. బ్యాటరీ లైఫ్ దానికేం డ్రైన్ అవ్వడమో ఏమీ ఉండదు. హార్డ్లీ 10% వాడు ఉంటారు. రియల్ టైంలో మీరు చూసారంటే ఒక 365 days యూస్ చేసి ఉంటే, రియల్గా 365 days వాడిన దానికి ఈ డెమో కంటెంట్ వాడి ఉంటే అది 10 days వాడినట్టు అంతే. ఓకే. మీకు కంపారిజన్లో చెప్తున్నాను. సో ఆ డెమో ఫోన్స్లో మీకు ఏం ప్రాబ్లం, ప్రాపర్ బిల్ వస్తుంది, కంప్లీట్ కిట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. మీ దగ్గర ఇలాంటివి ఉన్నాయా సార్? ఇలాంటి సర్వీసెస్ మీ దగ్గర కూడా ఉన్నాయా? అలాంటివి మనం ఏమి అసలు మన దగ్గర స్టోర్లో కంప్లీట్గా బ్రాండ్ న్యూ సీల్ బాక్సెస్ విత్ బిల్, విత్ GST, విత్ వారంటీ. మీరు ఎందుకు ఇటువంటి జోన్లోకి వెళ్ళలేదు? ఆస్కింగ్ ఫర్ ట్రబుల్ ఎందుకు? డెమో ఫోన్స్ మా ఫ్యామిలీ ఒక పెద్ద ఫ్యామిలీ అండి. వాళ్ళకి ఇవ్వడానికే సరిపోదు. మా అక్కలు, బావలు, చెల్లెలు వాళ్ళకి ఇవ్వడానికే సరిపోతాయి ఇవన్నీ. సో కస్టమర్స్కి ఇచ్చినంత ఏముండవు. ఇంకొకటి సార్, మీరు కస్టమైజేషన్కి చాలా ఎక్స్పర్ట్ అని నేను విన్నా. ఇన్వెన్షన్స్ అంటే ఒక కార్కి మాడిఫికేషన్స్ ఎట్లా చేస్తారో సొసైటీలో, అలాగే ఫోన్స్ని కూడా మీరు కొత్తగా మాడిఫై చేస్తున్నారు, కస్టమైజ్ చేసి ఇస్తున్నారు అని నేను విన్నా. ఈ థాట్ వెనకాల అంటే ఎవరు సార్, ఈ ఐడియా ఎవరిది? అంటే ఈరోజు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ అమ్ముతున్నారు సార్. మీరు చెప్పారు కదా గల్లీలో ఉంటుంది అని. అవును. డిఫరెన్షియేషన్ ఏంటి అని. ఈరోజు మీరు అల్లు స్టూడియోస్ ఓపెన్ అవుతుంది, చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ PVR ఉంది, ఐనాక్స్ ఉంది, ఏషియన్ AMB ఉంది, అన్నీ ఉన్నాయి. కొత్తగా వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఐడియా ఉందా? లేదు సార్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది అల్లు స్టూడియోస్లో, అల్లు సినిమాస్లో. అదే అలా సంథింగ్ డిఫరెంట్ కావాలా? ఓకే. సో దానికనేసి ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది. అవును. మీ దగ్గర ఉన్న ఫోన్ మీ MD సార్ దగ్గర కూడా ఫోన్ ఉంటుంది. అవును. యూ విల్ ఆల్సో హ్యావ్ ఎ 17 Pro Max, యూ విల్ ఆల్సో హ్యావ్ ఎ 17 Pro Max. When both of you come out of your studio,
హూస్ ది ఎండి, హూస్ ది తెలుసుకోవాలంటే సమ్ డిఫరెన్స్. సో మీ ఎండి సార్ దగ్గర 17 Pro Max లో కస్టమైజ్ చేసిస్తాం. ఏ రకమైన కస్టమైజేషన్స్ ఉంటాయి సార్? గోల్డ్ ఎడిషన్, ఓకే మీకు కావాల్సిన కలర్, ఓకే మీకు కావాల్సిన నేమ్, ఓకే మీకు కావాల్సిన ఫిలిం స్టార్, ఓకే మీకు కావాల్సిన పొలిటీషియన్ ఫోటోతో సహా ఇస్తాము. ఓకే లేదు మీకు BMW, జాగ్వార్ బ్రాండ్స్ తో కావాలా అది ఇస్తాము. ఓకే. యూ నేమ్ ఇట్ వి గెట్ ఇట్. మా ట్యాగ్లైన్ సో ఆ చెప్తాం. థీమ్ గా మారిపోద్ది ఫోన్ అంతా. ఏ కావాలంటే అలా చేసి అండ్ మళ్ళీ ఒకవేళ మనం ఒరిజినల్ కండిషన్ తెచ్చుకోవాలంటే పాసిబుల్ సార్? తెచ్చుకోవాలి. టైం పడుతుంది. ఓకే. బట్ అంత ఖర్చు పెట్టిన తర్వాత ఒరిజినల్ కండిషన్ ఎవరు అడుగుతారు? నో, జనరల్ గా అడుగుతున్నా అంటే జస్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ పర్మనెంట్ ఫిక్సా లేకపోతే మళ్ళీ మనం Actually, it's a permanent fix. If you want originality, we can give that also. ఓకే ఓకే ఓకే. Sir, nothing is impossible in this world. yeah. Paisa feko, Tamasha. tamasha dekho.